ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జేసీఎం టెంపుల్స్ వారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి జేసీఎం టెంపుల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వైరల్ అవ్వాలి. మన మినిస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వాలి. దైవ వర్తమానాన్ని మరి అనేక ప్రాంతాలకు పంపించాలి. కోర్స్ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కుడివైపున 10,000 మంది, ఎడమవైపున 10,000 అంటున్నాడు. అంటే మనకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. సో రెవరెండ్ డాక్టర్ డి శేఖర్ బాబు గారు అంటే ఒక ప్రత్యేకత, ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి. సో ఈ మినిస్ట్రీ ద్వారా నా వంతు దేవుడు నాకు ఇచ్చే జ్ఞానాన్ని, నా ఎక్స్ప్రెషన్స్ని నేను మీకు అనేకలుగా అందించాలని నా ఆశ. సో కాబట్టి ఇక్కడ మనం ఏదేమైనప్పటికీ కూడా ఆయా పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడే మనకు సమస్తం. దేవుడు తప్పించి మనకి ఈరోజు 2025లో మరి అమెరికా దేశం చాలా భయంకరమైనటువంటి కష్టానికి గురైంది. నిజంగా అది ప్రపంచానికి ఒక విధమైనటువంటి అది గుణపాఠం అని తెలుసుకోవాలి. ఎన్నో గుణపాఠాలు. కరోనా వచ్చింది. కరోనాలో కూడా చాలామంది గుణపాఠాన్ని నేర్చుకోలేకపోయారు. సో ఇలా దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి తన ప్రజల్ని ఒక భక్తి మార్గం నడిపించాలనుకుంటాడు. ఆయన వైపు తిరగాలి అని ఆయన కోరుకుంటాడు అనమాట. కానీ అలా తిరగకపోతే మరి మన ప్రభువు కూడా చెంది పెడతాడు. సో ఈరోజు నేను ఏమిటంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం దేవుని సహాయం మీద ఆధారపడాలి. సో ఒంటరితనం గురించి ప్రభువు తన వ్యక్తిగా అనుభవించాడు. ఆ అనుభవించిన విధానాన్నే మనకు కూడా ఆయన చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14:15 మనం చూస్తే మనకి చాలా చక్కగా కనబడుతూ ఉంటుంది. ఆ యోహాను సువార్త 14 మనం చూస్తే 14లో మనకి 15-21 చాలా అద్భుతంగా రాయబడింది. సో ఈ యోహాను సువార్త 14 నుంచి మనం చూసినప్పుడు 15-21లో మనం చూసేటువంటి ఆయన ఈ 14వ అధ్యాయంలో 14 వచ్చిన నుంచి 21 వరకు కూడా ఏం జరిగింది ప్రభువులో అని అంటే, మనం చూసింది ఏంటంటే, ఇవాళ మనం ఆలోచించేది ఏంటంటే ఈ యొక్క 14వ అధ్యాయం 15-21 అంటే ఇక్కడ మనకి యేసు ప్రభువారు ఒంటరితనం అయిపోయాడు. యేసే ఒంటరివాడైపోయాడు. ఆ ఒంటరివాడైపోయాడు అనేలో ఆలోచన చేస్తే దైవ కుమారుడు దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా అది ఎంచుకోలేదు కాబట్టి ఆ ఒంటరితనంలో దేవుడు మనకి ఒక ఆదరణ ఇవ్వాలని చెప్పి అతను ఎలా జీవించాడు, నేను ఎలా జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అది కానీ మనం తెలుసుకునేది ఒకటేనండి, మనం దేవుని మీద ఆధారపడాలి. నువ్వెవరైనా సరే, నువ్వు పెద్ద తెలివైన ఉండొచ్చు, నువ్వు జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే నువ్వు చాలా పెద్ద గొప్ప దైవజనుడు ఉండొచ్చు, లేదా పెద్ద గొప్ప ఆస్తిపరుడు ఉండవచ్చు, పేదవాడు ఉండొచ్చు. ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరుడా, ప్రేమతో హృదయపూర్వకంగా మాట చెప్తున్నాను, ఎందుకు దేవుని మీద ఆధారపడకూడదు? మనం దేవుడే కదా సమస్తం మనకి. మనం తినే తిండి, పీల్చే గాలి, సమస్తం కూడా ఆయన ఇస్తున్నాడు కదా. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా ఈ లోకం మీద ఆధారపడాలి? కాబట్టి యేసు ప్రభువారే చూడండి, ఆ 15-21 వరకు కూడా ఆయన మనిషిని మనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞలను గైకొందురు. ఈ ఒంటరితనంలో దేవుని మీద ఆధారపడడం అంటే, మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞలను గైకొందురు. ఈరోజు మనం యేసుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. మన విశ్వాసం ఆజ్ఞలే, ఏమీ కాదు. మనం ప్రార్థన చేసామా, లేకపోతే ఏదో చేసేసామా అనుకుంటాం. కానీ మనం జీవించిన ప్రతి జీవితం ఆయన ఆజ్ఞల మీద ఆధారపడి బ్రతకాలి.
రెండోది, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపక ఆత్మ మీకు అనుగ్రహించాడు. సో, యేసయ్య ఒంటరితనంలో తాను ఆదరణకర్త మీద ఆధారపడ్డాడు. అట్ ద సేమ్ టైము మనకు ఆయన వివరిస్తున్నాడు. ఒకవేళ మీరు ఒంటరితనంలో ఉంటారేమో, మీకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు నా మీద ఆధారపడ్డారు కాబట్టి, మీకు నేను ఒక సత్య స్వరూపిగా ఆత్మను నేను పంపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. చూశారా? సో, లోకంలో ఉన్న ప్రజలకి, మనకి ఎంత తేడా చూశారండి? క్రైస్తవులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, క్రైస్తవేతరులు దేవుని తెలుసుకోరు, దేవుని ఎరుగరు వాళ్ళు. కానీ మనకు తెలుసు యేసయ్య. మన పరిస్థితులను, మన స్థితిగతులను, మన అవసరతల అక్కర్తలను ఆయన ఎంతగానో తీర్చున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్లు, ఎన్నో అవకాశాలు, ఆనందాలు, సంతోషాన్ని మనకు పంచాడు ఆయన. చూశారా? అలాంటి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆయన మీతో కూడా నివసిస్తాడు. మిగతా వాళ్ళకైతే సంబంధం ఉండదు, కానీ ఖచ్చితంగా ఆదరణకర్త మీతో నేను నివసించేలా మీలో ఉండును, మీలో ఉంటాడు. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలం అయిన తరువాత లోకము నన్ను మరి అన్నడను చూడను. యేసుప్రభువారు ఇక వెళ్ళిపోతున్న దినాలివి. ఈ లోకంలో మన తల్లిదండ్రులు, మన సహోదరి సోదరులు మనతో ఎంతకాలం ఉంటారో తెలియదు, కానీ ఉన్నంతకాలం ప్రేమ, సత్సంబంధాలు, రాగద్వేషాలు లేకుండా ప్రేమానురాగాలుగా ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునేవాడుగా, ఒకవేళ భార్య భర్తలా ఉండొచ్చు, తల్లిదండ్రులా ఉండొచ్చు, స్నేహితులా ఉండొచ్చు, నిన్ను పెంచేవారా ఉండొచ్చు, నిన్ను పోషించేవారా ఉండొచ్చు. కాబట్టి వారి పట్ల నీవు కలిగి ఉన్న ఆ ప్రేమ, ఆ దయ, కనికరం ఎంత గొప్పది చెప్పండి. నువ్వు జాలి పడాలి, దయ కలిగాలి. కాబట్టి సేవకుడిగా నేను మీతో ఈ మాటలు పంచుకుంటున్నాను. మన ఒంటరితనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు. అందుకంటాడు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించరు. మీరు ఎప్పుడైనా చూస్తారు, ఎందుకంటే నేను జీవించేవాడను, నేను కనపడివాడను, మొదటివాడినై ఉన్నాను. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడి బిడలుగా మనం ఇప్పుడు ఆయన చూస్తాం. నీ కష్టంలో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందులు, ఇరుకులో, వ్యాధిలో, నీకున్న ఏ పరిస్థితులైనా సరే, నీకు ఆర్థికంగా ధనం కావాలి, 10 మంది సహాయ సహకారం కావాలి. చాలామంది చెప్తున్నారు, అయ్యా ప్రార్థన చేయండి కోరుతూ ఉంటారు. దేనికి? ఆదరణ కోసం, సహాయ సహకారాల కోసం. సో అలాంటి వారిని కూర్చి ప్రార్థిస్తాం. ఈ జేసీఎం టెంపుల్స్ చేసింది అదే. ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతంలో, ఆ యొక్క మందిరాల్లో నేను ఎక్కడున్నా, ఇది ఈ వీడియో ద్వారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను. ఎందుకంటే మన ప్రభు మనతో ఉంటాడు, మనలో జీవిస్తున్నాడు. అంటే మనం కూడా అలా ఒకరినొకరు ఆ విధంగా మనం ఉండాలి అనేది మన ప్రేమతో మీకు మనవి చేస్తాం. మీకు అనుదిన వాగ్దానాలు పెట్టినా, ఈ మెసేజ్లు పెట్టినా, ఈ ప్రసంగాలు మీకు ఫార్వర్డ్ చేసిన, అనుదినం దేవుని సేవకుడిగా, అనుదినం దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని జేసీఎం టెంపుల్ ప్రతిరోజు జరిగే రాత్రి 8 గంటల 9 విజ్ఞాపన ప్రార్థన భారంతో చేస్తున్నాం. ఎందుకోసం? దేశం కోసం, రాష్ట్రాల కోసం, సకల ప్రజల క్షేమం కొరకు ఒక సేవకుడిగా ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో సమయం. ఎందుకని? జేసీఎం టెంపుల్స్ ఉన్నవారందరికీ, ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదం కావాలి, స్వస్థత కావాలి, అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు జరగాలి, ఒక నూతనమైన ఆశీర్వాదం జరగాలి, కావాలి అని ప్రభువుని అడుగుతున్నాం. ఎంతోమంది సేవకులు ఉండొచ్చండి, టీవీలో ప్రసంగం చేసి ఉండొచ్చు, బిషప్లు పెద్ద ఉండొచ్చు. మీకోసం ప్రత్యేకంగా కేర్ తీసుకునే సేవకుడిగా, మీ సేవకుడిగా నేనున్నాను. మనల్ని నడిపించే యేసయ్య ఉన్నాడు, నా వెనకాల యేసయ్య ఉన్నాడు, మీ ముందు నేనున్నాను. యేసు ప్రభు చెప్తాడు, మనుషులకు దేవునికి క్రీస్తు యేసు అన్నాడు మధ్యవర్తి.
ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ స్థానిక సంఘాలను ప్రేమించండి, స్థానిక సేవకులను గౌరవించండి, పరిచర్లు ఏకీభవించండి. అంతేగాని ఏదో ఒక రోజు వస్తా, 2 రోజులు మానేస్తూ ఉంటాం. కాబట్టి మనం అలా ఉండకూడదు. యేసు అంటున్నాడు, ఇదిగో అయితే మీరు నన్ను చూతురు, మేము జీవించడానికి మీరును జీవిస్తారు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు అంటాడు. మనకు తండ్రి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఇదిగో విశ్వాసులుగా అయితే పాస్టర్ గారు ఉన్నారు. ఈ సాగర్ పాస్టర్ గారు మీ కొరకే కదా, మీ బాగోగుల కొరకే, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ అవసరతలు కొరకు ప్రతి క్షణం ప్రార్థించే ఓ ప్రయోజకుడు, ఒక శ్రేయోభిలాషి, వెల్ విషర్ మీకున్నాడు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావా నా ప్రియ యవ్వన బిడ్డ, ప్రియ సహోదరుడా, నా సహోదరి? ఎందుకో తెలుసా? నీ తల్లిదండ్రులు ఎంతగా సహకరించారు నీకు, నీ సేవకుడు ఆ విధంగా సహకరించాడు. డిగ్రీలు చదివిన, పీజీలు చేసిన ఆ ఉన్నతమైన స్థితికి కారకులు ఎవరో తెలుసా? ఎల్కేజీ స్టూడెంట్, ఎల్కేజీలో ఉన్న టీచరే. నీకు సరిగా అక్షరాలు నేర్పించకపోతే నువ్వు ఎలా పీజీ చదువుతావు? ఈరోజు నువ్వు చాలా, ఈరోజు నేను ఒక సేవకుడు అయ్యాను, ఏదో ఒక నువ్వు పెద్ద ఏదో ఓ సంగీతానికి ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు ఏదో ఇది జరిగో, లేదా ఒక సువార్థకుడు అయ్యో, లేదా ఒక వ్యాపారం అయ్యో, ఉద్యోగస్తుడయ్యో, ఎలా తెలుసా? నీ తల్లిదండ్రులు పెంచి పోషించారు, నీ సేవకుడు నీ కొరకు ప్రార్థించాడు. నా సేవ జీవితంలో నేను పంచిపెట్టేవాడిని కానీ ఎవరి నుంచి నేను ఆశించలేదు, ఇప్పటికీ ఆశించాను. ఎందుకో తెలుసా? నా ప్రభు పని ఏంటంటే, నా ప్రభు నాకు ఇచ్చింది తెలుసా? పంచిపెట్టు, శుద్ధ మనసుతో పంచిపెట్టు. సో అందుకనే ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రభు చెప్పాడు, ప్రార్థించు, ప్రేమించు. అదే అంటాడు, నా తండ్రిని చూస్తాం అని చెప్తే రోజులు అంటాడు, మరి నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వాళ్ళని ప్రేమింపబడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. ఈ ఒంటరితనంలో యేసయ్య భరోసా ఇస్తున్నాడు. ఎస్, ఐ బీ విత్ యూ, నేను నీతో ఉంటాను. ఐఎమ్ నాట్ ఓన్లీ, మై గాడ్ ఈజ్ ఆల్సో బీ విత్ యూ. వీఆర్ బీ విత్ యూ, మేము మీతో ఉంటాం. సో వాట్ ఎ వండర్ఫుల్ సపోర్ట్. సో నా ప్రియ సహోదరుడా, యవనస్తుడా, నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా ఈ జేసీఎం టెంపుల్స్ ద్వారా మీకు అందించే ఈ సువార్త, ఈ యొక్క మెసేజెస్ ప్రసంగాలు ఏంటి తెలుసా? మిమ్మల్ని బలపరచడానికి. తద్వారా అనేక అన్ని జనాంగం, నా ప్రియ సహోదరు చాలామంది ప్రభుని తెలుసుకుని ఉండకపోవచ్చు. ప్రభు అంటే ఏంటి తెలుసు? మేము ఈ గృహాలకి వస్తాను, నేను బహుశా ఈ పరిపరి ప్రాంతాల్లో నేను మీకు తెలిసిన వాడిని, కానీ మీ కొరకు ప్రార్థించేవాడు ఈ శేఖర్ పాస్టర్. కనుక ఈ జేసీఎం టెంపుల్స్ ద్వారా ఈ బలమైన ఘనమైన సేవ అందరికీ అందాలని ప్రార్థన, అనుదిన ప్రార్థన, వాక్యములు, స్తుతులు సమస్తము మిమ్మల్ని బలపరచడానికే ఇవన్నీ జరిగిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేసీఎం టెంపుల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫేస్బుక్లో ఉంది, వాట్సాప్లో ఉన్నాయి, అలాగే యూట్యూబ్లో కూడా ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో కూడా దీన్ని డెవలప్ చేయండి. అన్ని విధాలుగా కూడా మీరు ఈ ఛానల్ అభివృద్ధిపరచండి, అనేకులందుకు చేర్చండి. వాళ్ళంతా కూడా టోటల్గా మొబైల్ అయిపోయింది కాబట్టి, మొబైలైజేషన్ అయిపోయింది కనుక ప్రతి ఒక్కరూ ముసలోళ్ళని, పెద్దోళ్ళని, యవనస్తులని, సహోదరులను మన టెంపుల్ అంటే మన జేసీఎం టెంపుల్ ద్వారా యేసయ్యను మనం ప్రత్యక్షపరచాలి. నేను కాదు, నా యేసయ్య. మనందరం కలిసి ప్రభు యొక్క దీవెన పొందుకుందాం. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. That will be meet again. Praise